హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటంటే వెడ్డింగ్ స్టైల్లో వెజ్ పులావ్ నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. అయితే దీన్ని వెడ్డింగ్ స్టైల్లో ఎలా చేస్తారనేది నేను ఈరోజు మీకు ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది స్టెప్ బై స్టెప్ మీకు అంతా మొత్తం వీడియోలో చూపిస్తానండి. అయితే మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇందులోకి కాంబినేషన్గా ఎలాంటి కర్రీ అయినా బాగుంటుంది. కర్రీ లేకపోతే ఎలాంటి ఆనియన్ రైతా ఉంటుంది కదండి, అది కూడా దాంట్లో కూడా సర్వ్ చేసుకొని తినచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. ఇలా చేయడం వల్ల మనకు ఇంట్లోనే వెడ్డింగ్ స్టైల్లో వెజ్ పులావ్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనకు ఇలా చేసి పెడితే హ్యాపీగా కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి. మరైతే నేనైతే ఈరోజు ఈ వీడియోలో వెడ్డింగ్ స్టైల్లో వెజ్ పులావ్ ఎలా చేస్తారనేది అయితే నేను ఈరోజు మీకు వీడియో చూపిస్తానండి. ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్లోకి నేను ఒక 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నాను. నేను నార్మల్ రైస్ అనేది నేను తీసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. వాష్ చేసేసి వాటర్ అంతా వంపేసి రైస్ మాత్రం పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువైతే కూడా జిడ్డుగా చాలా బాగోదండి, కాబట్టి కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి ఆయిల్ వేడెక్కాక కొంచెం ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి. మనము ఇంట్లో ఏవైతే స్పైసెస్ ఉంటాయో అవి వేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ స్లైసెస్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం బాగా తొందరగా వేగడానికని నేను ఇందులోకి సాల్ట్ కూడా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నానండి ఒకటేసారి. అలాగే 2-3 గ్రీన్ చిల్లీ స్లైసెస్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా ఆనియన్స్ బాగా మంచి కలర్ వచ్చినాక ఇలా వస్తేనే మనకు రైస్ అనేది మంచి కలర్లోకి వస్తుందండి. ఇలా ఆనియన్స్ మంచి కలర్ వచ్చాక ఇప్పుడు పుదీనా ఆకులు కూడా వేసుకొనేసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. నేను వేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. అలాగే జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటున్నానండి. మధ్యలో జీడిపప్పు పలుకులు తినేటప్పుడు తగులుతూ ఉంటే ఎవరైనా ఇష్టపడతారండి. అందుకని నేను జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. అలాగే ఇక్కడ నేను పచ్చి బఠానీ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఫ్రోజన్ పీస్ కూడా వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన బీన్స్, సన్నగా తరిగిన క్యారెట్, ముఖ్యంగా క్యాలీఫ్లవర్ కానీ ఇలాంటివి ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మీకు ఏవి ఇష్టమైతే నేను ఇలా సింపుల్గా చేస్తున్నాను కాబట్టి ఇలా కొన్నే వేసాను. ఇవన్నీ కూడా మంచిగా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ కూడా వేసుకొని స్పైసెస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు ఇలా చూడండి మంచి స్మెల్ అనేది వస్తుంది మనకు ఇలా వేపుకుంటున్నప్పుడే. ఇప్పుడు ఇందులోకి నేను అక్కడ రైస్ 1.5 గ్లాస్ వరకు రైస్ తీసాను కదండి, కాబట్టి ఇక్కడ నేను ఒక 3 గ్లాసుల వాటర్ అయితే నేను ఇందులోకి వేసుకుంటున్నానండి. మరీ ఎక్కువ వాటర్ వేయడం వల్ల అన్నము ముద్దగా వస్తుంది. మనకు మంచిగా పొడిగా లాడుతూ రావాలంటే 3 గ్లాసుల వాటర్ వేస్తే సరిపోతుందండి. అలాగే ఒక ఫుల్ లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటున్నానండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. వేసుకునేసి మూత పెట్టేసి వాటర్ మరిగేంత వరకు పెట్టుకుంటున్నానండి. అలాగే కొంచెం నెయ్యి వాటర్ మరిగేంత వరకు పెట్టుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనము కడిగి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది కూడా ఇందులోకి వేసేసుకుంటున్నానండి. ఇందులోకి వేసుకునేసి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి. మంచి రుచి రావాలంటే రైస్ అనేది కొంచెం పైన మనము ముందుగానే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా పైన కూడా వేసుకోవచ్చండి. నేను అయితే పైన వేసుకుంటున్నాను.
ఇప్పుడైతే మనకు రైస్ అనేది బాగా పొడి పొడిగా బాగా ఉడికిపోయిందండి. ఈవెన్గా కూడా మనకు బాగా ఉడికిపోయింది. మంచి అరోమా, మంచి స్మెల్ వస్తుందండి. బిర్యానీ చేసినంత ఫీల్ తిన్న ఇది వస్తుంది, ఆ ఫీల్ అనేది వస్తుందండి. చాలా బాగా కుదిరింది, చాలా బాగా కూడా వచ్చింది కూడా రైస్. అయితే దీన్ని ఇంకో 2-3 నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచేసి ఇప్పుడు మనమైతే పక్కన ఉంటే ఏమైనా చివర్లో వాటర్ అనేది ఉంటే అది వెళ్ళిపోతుందండి. ఇప్పుడైతే మనకు రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా పొగలు పోతూ ఉందో. ఇలా పొగలు పోతున్న వెజ్ పులావ్లోకి మనం ఏదైనా మనకి ఇష్టం వచ్చిన మంచి కర్రీ చేసుకొని సర్వ్ చేసుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా అండి, వెడ్డింగ్ స్టైల్లో వెజ్ పులావ్ ఎలా చేయాలనేది ఈరోజైతే నేను మీకు ఫుల్ వీడియో పెట్టానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. ఆనియన్ రైతాలోకి సింపుల్గా సర్వ్ చేసుకొని ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు దీనికి కాంబినేషన్గా. గార్లిక్ కాజు పెప్పర్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది చాలా ఈజీగా చేసుకునే రైస్. అయితే ఎప్పుడు మనము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పన్నీర్ కర్రీలోకి కానీ ఎప్పుడు జీరా రైస్ ఆర్డర్ చేస్తుంటాము. అలా కాకుండా ఈసారి ఇలా కూడా ఒక్కసారి మీరే ఇంట్లో ఈజీగా చేసుకోగలిగే రైస్ ఐటెం అయితే నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. నేను రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇలా ఆర్డర్ చేసినప్పుడు నాకు ఈ రైస్ అయితే చాలా బాగా అనిపించింది. ఈజీగా చేయొచ్చు కదా అని నేనైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. మరి ఎలా వచ్చింది అనేది ఈరోజైతే చూపిస్తున్నాను. ఈ రైస్ నేను మా అబ్బాయి హాస్టల్లో ఉన్నాడండి. ఆ అబ్బాయి కోసమని నేను ఇలా చేసి ప్యాక్ చేసి పంపించాను. చేసి ఇలా పన్నీర్ కర్రీను ఈ గార్లిక్ రైస్ రెండు కూడా చేసి ప్యాక్ చేసి ఆ అబ్బాయికి నేను పంపించానండి. అందుకే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా చేశాను. మరి ఈరోజైతే ఈ రెసిపీ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను కదా. మీరు కూడా నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి సింపుల్ టేస్టీ రెసిపీస్ అయితే నా ఛానల్లో ఉంటాయి. అలాగే మీరు ఈ రెసిపీని మీ పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చండి. మరి ఫస్ట్ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకున్నాను. కొంచెము ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. ఇలా నెయ్యి ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అదే తక్కువైతే కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. మీరు ఒక్క నెయ్యితోనే చేయాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చండి. నెయ్యి బదులు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం టేస్ట్ కోసం అయితే నేను 2 యూస్ చేసుకుంటున్నానండి. ఇలా 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర కొంచెం బాగా వేడెక్కాక సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే మళ్ళీ పచ్చిమిర్చి చిలికలు వేసుకుంటున్నానండి. ఎక్కువ క్వాంటిటీ చెప్పాను కదా, అందుకు ఎక్కువగా వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం మధ్యలో తింటున్నప్పుడు తగలడానికి పంటి కింద తగులుతూ ఉంటే బాగుంటుంది కదా, అందుకు కాజు వేసుకున్నాను. అలాగే పచ్చికరివేపాకు వేసుకున్నాను. ఇవి కొంచెం దోరగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా బాగా దోరగా ఫ్రై చేసుకుంటే మనకు పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి రైస్ కూడా నేనైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం బాగా మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇలా ఫ్రై చేసుకున్నాక చూడండి, ఇప్పుడు వెల్లుల్లి ముక్కలు మనం చిన్నగా చాప్ చేసి వేసుకున్నాం కదా, అవి కూడా మంచి కలర్కి వచ్చేసాయి. కాజు కూడా మంచి కలర్కి వచ్చేసింది. ఇప్పుడు మనం ఉడికించిన రైస్ అయితే నేను ఇందులోకి వేసుకుంటున్నానండి. మనము చేసే క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు.
ఇలా రైస్ వేసుకున్నాక మనం వెంటనే ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇలా సాల్ట్ వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అనేది అడుగంటకుండా ఇలా స్లోగా అనేది కలుపుకోవాలి. రైస్ మొత్తానికంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడైతే నేను ఇలా మొత్తం అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకొనేసి ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల వరకు మిరియాల పొడి వేసుకుంటున్నానండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను ఇందులోకి. ఇప్పుడు బ్లాక్ పెప్పర్ పొడి వేసుకున్నాక సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా పైన చల్లుకుంటున్నానండి. ఇలా చల్లేసుకున్నాక ఇప్పుడు మరి ఒక్కసారి బ్లాక్ పెప్పర్ పౌడర్ అన్నీ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ కూడా ఇలా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఈ బ్లాక్ పెప్పర్ పొడి అన్నీ కూడా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు మనకైతే మంచి అరోమా అనేది వస్తుందండి ఈ రైస్లో నుంచి. ఇప్పుడైతే మనకు రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు వేడివేడిగా ఇలా సర్వ్ చేసేసుకుంటున్నాను రైస్ అయితే. ఇందులోకైతే నేను మా అబ్బాయి కోసం పన్నీర్ కర్రీ అయితే పన్నీర్ బటర్ మసాలా చేశానండి. కాజు పన్నీర్ బటర్ మసాలా. నాకైతే ఈ రైస్ అలాగే ఈ పన్నీర్ బటర్ మసాలా రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగా చక్కగా కుదిరింది. మా అబ్బాయికి కూడా ఈ రెండింటికి కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చిందంట. మరి మీకు కూడా ఎలా నచ్చింది అనేది మీకు కూడా నచ్చిందా లేదా అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.